టీసీఎస్ హెచ్ఆర్ తెలివితేటలు ప్రదర్శిస్తుందా? సో ఎస్, దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అదే రీసెంట్ అసలు ఏంటంటే టీసీఎస్ ఎంప్లాయీస్ అడ్మిట్స్ టు చీటింగ్ ఇన్ క్లయింట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో అది చీటింగ్ చేస్తూ ఒక క్యాండిడేట్ దొరికిపోయాడు. దీనికి సంబంధించి సో హెచ్ఆర్ ఇప్పుడు అతన్ని ప్రెజర్ చేస్తుంది. ఏమని ప్రెజర్ చేస్తుందంటే అపాలజీ ఈమెయిల్ నాకు పంపించండి అని ప్రెజర్ చేస్తూ ఉంది. సో ఇదొకటి. సో అట్ ద సేమ్ టైం దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే రీసెంట్గా దీనికి సంబంధించి ఆఫర్ లెటర్ ఇచ్చిన వారికి తప్పక సంస్థల్లో చేసుకుంటాం అంటే టీసీఎస్ ఆఫర్ లెటర్ ఇచ్చిన 600 మెంబర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఖచ్చితంగా మేము జాబ్లో తీసుకుంటామని చెప్పి సో దీన్ని బట్టి సో అంటే మాకు ఉన్న బిజినెస్ని బట్టి దాన్ని బట్టి ఖచ్చితంగా వెళ్ళిన ఆఫర్ మేము జాయిన్ చేసుకుంటాము అని చెప్పి దీని గురించి డిస్కషన్. సో ఇక్కడ ఏంటి అంటే దీనికి సంబంధించి మేము ఖచ్చితంగా ఆఫర్ లెటర్స్ ఇస్తామని సో మన కేంద్ర కార్మిక శాఖ అయితే అప్డేట్ చేసింది. సరే, అది పక్కన పెట్టేసేస్తే అసలు టాపిక్లోకి వద్దాము. టీసీఎస్ ఎంప్లాయీ అడ్మిట్స్ టు టీచింగ్ ఇన్ క్లయింట్ అసెస్మెంట్. సో టీసీఎస్ నింజా అని మీకు అందరికీ తెలుసు అనుకుంటా, 3.6 అట్లా ఉంటుంది. సో దానికి సంబంధించి ఒక క్యాండిడేట్ అసెస్మెంట్లో క్లయింట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో చీటింగ్ చేశాడు సో అని చెప్పి సో దానికి సంబంధించింది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ కన్ఫెసింగ్ సో ఇప్పుడు ఏమైందంటే హెచ్ఆర్ అపాలజీ ఈమెయిల్ నాకు పంపించండి అని చెప్పానండి. అయితే దీనికి సంబంధించి తను క్యాండిడేట్ ఆన్లైన్లో పెట్టాడు, దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టాడు. సో ఇప్పుడు నేను పెడితే ఈ మెయిల్ని వాళ్ళు ప్రూఫ్గా యూజ్ చేసుకొని సో నా మీద అగైనెస్ట్ యాక్షన్ లేకపోతే ఇప్పుడు రీసెంట్గా కేసులు కూడా వేస్తూ ఉన్నాయి కొన్ని ఎంఎన్సీ కంపెనీస్. ఓకే, సో అలా వేస్తుందా ఏంటి అని చెప్పి దీని గురించి డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి ఫర్దర్గా నేను ఇది పెట్టచ్చా లేదా అపాలజీ మెయిల్ పెట్టచ్చా దీనికి సంబంధించి కొంతమంది ఏమన్నారంటే దీన్ని ఫార్మల్ ఏదైతే ఈ మెయిల్ ఐడిని ప్రూఫ్గా పెట్టుకొని సో దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ సో దాన్ని వాళ్ళు ఫర్దర్గా యాక్షన్ తీసుకోవచ్చు. సో కెరీరే స్పాయిల్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆన్లైన్లో దీని గురించి పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంది. సో నేనేమంటున్నానంటే ఇక్కడ రెండు విషయాలు. కొంతమంది హెచ్ఆర్లు ఈ పర్టికులర్ హెచ్ఆర్ అయి ఉండకపోవచ్చు, కొంతమంది హెచ్ఆర్లు తెలివితేటలు ప్రదర్శిస్తారు. సో ఏంటి అంటే కంపెనీలో వాళ్ళు మంచిగా అనిపించుకోవడానికి వాళ్ళు ఏం చేయడానికైనా వెనకారు. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కన్ఫెషన్ ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు పోలీసులు దొంగ దొరికినప్పుడు ఎలా అంటారు, నీకు ఏం కాదురా భయ్, నీకు ఏం కాదు, నువ్వు చెప్పు నేను చూసుకుంటా అంటారు. నువ్వు కానీ అంటే జనరల్గా చెప్తున్నా, నువ్వు కానీ కన్ఫెషన్ ఇచ్చావంటే అదొక స్టైల్ ఆఫ్ ఇంటరాగేషన్. నిజాన్ని పట్టడానికి అదొక వే. జనరల్గా నీకు ఏం కాదురా భయ్, మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పు నేను చూసుకుంటా అంటారు. నేను చూసుకోవడం కాదు, నేను ఇచ్చేది వాళ్ళే. సో జనరల్గా వాళ్ళ డ్యూటీ అది. అట్ ద సేమ్ టైం హెచ్ఆర్ డ్యూటీ కూడా ఏంటి, జెన్యున్ క్యాండిడేట్స్ని తీసుకోవాలి. ఇట్లాంటి ఏమైనా దొరికినా కానీ ఖచ్చితంగా వాళ్ళు దానికి అగైనెస్ట్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హెచ్ఆర్ అత్యలితాలు ప్రదర్శిస్తుందా, ఈ హెచ్ఆర్ అత్యలితాలు ప్రదర్శిస్తుందా లేదా అనేది డెఫినెట్లీ అది ఖచ్చితంగా డిపెండ్స్ ఆన్ మేనేజర్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఏదో అంటారు చూడు, చట్టం పంత అంతా చేసుకుపోతుంది అన్నట్టు. సో ఇలాగే వీళ్ళ కన్ఫెషన్ ఏదైతే ఒప్పుకొని ఇదంతా కూడా కోర్టు ముందు ఎలా పెడితే ఆ కోర్టు డెసిషన్ ఎలా తీసుకుంటుందో ఎట్ ద సేమ్ టైం ఈ క్యాండిడేట్ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ హైరార్కీ పెడుతుంది. అప్ టు దెమ్, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేనది వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు ఆలోచించి ఎలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా ఆచితూచి స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో సాధ్యమైనంత వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో జెన్యున్గా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఏదైనా ట్రై చేయండి. ఒక్కసారి కానీ నాస్కామ్లో బ్లాక్ లిస్ట్ అయ్యిందంటే మీ ప్రొఫైల్ చాలా కష్టమవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంకో విషయం ఏంటి అంటే హెచ్ఆర్ వాళ్ళ జాబ్ బాగుంది అని వాళ్ళు మంచి అనిపించుకోవడం కోసం ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ క్రమంలో భాగంగానే చాలా మంది జీవితాలు కూడా నాశనం అయ్యేదానికి ఛాన్సెస్ లేకపోలేదు. సో హెచ్ఆర్లు అందుకని ప్యాకేజ్ విషయంలో కానీ లేకపోతే అందరూ అలా ఉండరు, కొంతమంది మంచి హెచ్ఆర్లు కూడా ఉంటారు. ప్యాకేజ్ విషయంలో కానీ లేకపోతే వేరే విషయంలో కానీ డెఫినెట్లీ వాళ్ళ జాబ్ ఏంటి, కంపెనీకి ఫేవర్గా ఉండడం, మీకు ఫేవర్గా ఉండడం. మీతో తీయగా మాట్లాడినంత మాత్రాన అబ్బా హెచ్ఆర్ నాతో మంచిగా మాట్లాడుతుంది, మంచిగా స్వీట్గా మాట్లాడుతుందని సో నిజాలని చెప్పారు. సో జాగ్రత్త కొంచెం హెచ్ఆర్ తోటి. ఓకే, ఎనీవే ఇది కూడా ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా హైర్ అథారిటీ పెడతారు. వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారని చెప్పలేని పరిస్థితిలో ప్రజెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా కఠినంగా తీసుకునే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.